మన ముందున్న ఏకైక లక్ష్యం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అది ఒకటే లక్ష్యంతో ఈ 4 రోజులు పనిచేసి ఇవాళ మన సొంగ రోషన్ కుమార్ గారు మీ అందరికీ తెలుసు, ధర్మాజిగూడెంలో పుట్టాడు, పెరిగాడు, అమెరికా వెళ్ళాడు. ఈ 10 సంవత్సరాల నుంచి ఆయన భార్య జీతం నుంచి ఒక 10% మిషన్ పోప్ సంస్థ ద్వారా మరి మీకు కరోనా వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎవరికైనా కాలు చేయి యాక్సిడెంట్లో దెబ్బతిన్నా, ఆరోగ్యరీత్యా మంచాన పడి ఉన్న మరి 10 ఏళ్ల నుంచి అందరికీ ఆయన ఎంతో కొంత సాయం చేసుకుంటూ వచ్చారు. అలాంటి వ్యక్తికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లిస్ట్ లోనే సీట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సొంగారు రోషన్ కుమార్కి. ఇవాళ టీవీలో మీరు 2-3 సర్వేలు వచ్చాయి. 2-3 సర్వేల్లో కూడా ఫస్ట్ గెలిచే 50 సీట్లలో చింతలపూడి సీటు సొంగారు రోషన్ కుమార్ గారు ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి మనం రోషన్ కుమార్ గారిని 50,000 తగ్గకుండా మెజార్టీ గెలిపించుకుని, అలాగే పుట్టా మహేష్ యాదవ్ గారు మరి ఆయన ఇక్కడ పార్లమెంట్ సభ్యుల కింద పెట్టారు. ఇప్పుడు దాకా చేసిన పార్లమెంట్ సభ్యులు ఒక ఎత్తు, ఈయన ఒక ఎత్తు. ఆయన మొన్న ఒకటే చెప్పాడు చింతలపూడిలో, నేను బాగా సంతోషపడ్డా. ఏమండి చింతలపూడి ఎత్తిపోతలు ఆగిపోయింది, దీనికి సంబంధించి నాకు దాని మీద బాగా ఐడియా ఉంది, అవసరమైతే దాన్ని నేను ఎవరో ఒకరికి కాంట్రాక్ట్ ఇప్పించి 2 సంవత్సరాల్లో దాన్ని రైతులకు అందరికీ కూడా నీళ్లు ఇప్పిస్తానన్నారు. అలాగే ఇక్కడికి ఇండస్ట్రీలు తీసుకొస్తాడు, సమర్థవంతమైన వ్యక్తి, ఆయన మనం గెలిపించుకోవాలి. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాడు. కాబట్టి మహేష్ యాదవ్ గారిని కూడా 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి మనం గెలిపించుకోవాల్సిన అవసరం